హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏదైతే రీసెంట్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్లో ఒక కొత్త టాపిక్ ఏంటంటే అడగడం అనేది జరుగుతోంది. సో ఈ టాపిక్ అనేది కొత్తగా అంటే ప్యూర్లీ బ్రాండ్ న్యూ అని టాపిక్ అని కాదు. అంటే ఇదేంటంటే ఈ ఇన్పుట్ అవుట్పుట్ టాపిక్ ఏదైతే ఉందో ఇది మనకేంటంటే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతాయో, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఈపీఎఫ్ఓ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, అక్కడ మనకేంటంటే ఈ ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే ఒక క్వశ్చన్కి ఏంటంటే 5 మార్క్స్ అనేవి, అంటే ఒక క్వశ్చన్ అంటే ఒక స్టేట్మెంట్ అనేది ఇలా ఇన్పుట్ అవుట్పుట్ కనుక వస్తే అందులో మనకేంటంటే 5 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అవునా? సో ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఇంతవరకు మన ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో ఈ ఇన్పుట్ అవుట్పుట్ టాపిక్ అనేది ఇంతవరకు రాలేదు. ఇప్పుడు రీసెంట్గా ఎప్పుడైతే వెండర్ అనేది చేంజ్ అయిందో, ఎడ్యుకేటివ్ వెండర్ రావడం జరిగిందో, దాంతోపాటు ఎగ్జామినేషన్ ఎవరైతే అంటే క్వశ్చన్స్ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు కూడా చేంజ్ అవ్వడం జరిగిందో, వాళ్ళు ఏంటంటే కొంచెం కొత్తగా ఏంటంటే ఇన్నోవేట్ చేస్తూ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఇన్పుట్ అవుట్పుట్ టాపిక్ని చాలా సింపుల్గా డిస్కస్ అనేది చేద్దాం. ఓకేనా? సో మన ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ లెవెల్ వరకు దీన్ని డిస్కస్ అనేది చేద్దాం. క్లియరా? సో ఇప్పుడు ఒకసారి ఈ ఇన్పుట్ అవుట్పుట్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి చదువుదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ చదవండి. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో ఇట్. An electronic device, when fed with the numbers, rearranges them in a particular order following some set of rules. అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అనేది ఉంది. ఆ డివైస్లో మనం ఎప్పుడైతే ఇన్పుట్ గనక చేస్తే, అందులో ఎప్పుడైతే మనం డేటాని ఇన్పుట్ చేస్తే అదేం చేస్తుంది, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో చేస్తూ ఆ డేటాని రీఅరేంజ్ చేస్తుంది. ద ఫాలోయింగ్ ఈజ్ అ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ రీఅరేంజ్మెంట్ ఫర్ ద గివెన్ ఇన్పుట్ ఆఫ్ నెంబర్స్. సో ఏదైతే నెంబర్స్ ఉన్నాయో వాటిని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఇలా అరేంజ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ అరేంజ్మెంట్ అనేది ఏ విధంగా జరిగింది అనేది మనం ఏంటంటే చెక్ అనేది చేసి, గెస్ అనేది చేసి, ఆ అరేంజ్మెంట్ వెనక రీజన్ అనేది ఏంటి అండ్ ఆ అరేంజ్మెంట్ అనేది మనం ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చేయాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇన్పుట్ అనేది ఉంటుంది. సో ఆ ఇన్పుట్ అనేది చూద్దాం. సో ఇన్పుట్ కనుక చూస్తే సో 75, 70, 65, 60, 63 ఇది మనకేంటంటే ఇన్పుట్గా రావడం జరిగింది. అవునా? నెక్స్ట్ స్టెప్ 1లో చూడండి. స్టెప్ 1లో ఏమైంది, మనకేంటంటే 60 అనేది స్టార్టింగ్లో రావడం జరిగింది. ఇక్కడ చూడండి 60 అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ మిడిల్లో ఉంది. అవునా? సో 60 అనేది ఇక్కడ మిడిల్లో ఉంది. సో ఈ మిడిల్లో ఉన్న నెంబర్ ఫస్ట్కి వచ్చేసింది. దాని తర్వాత జాగ్రత్తగా గమనించండి, 75, 70, 65, 75, 70, 65, దాని తర్వాత 63, 63 అలాగే ఉంది. అంటే ఏం జరిగింది ఇక్కడ ఏదైతే 60 యొక్క ప్లేస్మెంట్ ఉందో అదొక్కటే చేంజ్ అయింది, కానీ మిగతా నెంబర్స్ అన్నీ వాటి యొక్క ఏదైతే ఆర్డర్ ఉందో అదే ఫాలో అవుతూ వస్తున్నాయి. అవునా కాదా? 60 ఒక్కటే చేంజ్ అయింది. ఓకే, ఈ 60 అనేది ఎందుకు చేంజ్ అయింది అనేది మనము ఎలా తెలుసుకోవచ్చు? మనము నెంబర్స్ ఉన్నప్పుడు ఎలా గెస్, లేదా ఎప్పుడైనా కానివ్వండి మీరు ఎగ్జామినేషన్లో ఇన్పుట్ అవుట్పుట్ క్వశ్చన్ కనుక చూస్తే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇన్పుట్ అనేది చూడండి, దాని తర్వాత అవుట్పుట్ అనేది చూడండి, లేదా ఫస్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్ అనేది చూడండి. ఫస్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్ మధ్య డిఫరెన్స్ అనేది ఏంటి, లేదా ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య డిఫరెన్స్ అనేది ఏంటి, ఏం ప్రాసెస్ అనేది ఫాలో అయింది ఇక్కడ అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ నెంబర్స్ అనేవి ఎలా పడితే అలా ఉన్నాయి, కానీ ఇక్కడ స్టెప్ 4కి వచ్చేసరికి మనకు నెంబర్స్ అనేవి ఎలా ఉన్నాయి చూడండి, ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. 60, 63, 65, 70, 75 అంటే ఇక్కడ ఏం జరుగుతోంది, నెంబర్స్ అనేవి ఎలా పడితే అలా ఉన్న నెంబర్స్ని మనము ఒక్కొక్క నెంబర్ని తీసుకుంటూ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అవునా కాదా? అంతే కదా? మనం ఇక్కడ ఏదైతే డేటా ఉందో దాన్ని అసెండింగ్ ఆర్డర్లో ఇన్పుట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, అన్నిటికంటే చిన్న నెంబర్ ఉన్న ఏంటి 60ని తీసుకున్నాం, ఫ్రంట్లో పెట్టాం, అయిపోయిందా? సో 60ని తీసుకున్నాం, ఫ్రంట్లో పెట్టాం, మిగతా నెంబర్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే రాసేయాలి. అలాగే ఆ ఆర్డర్ అనేది అలాగే ఉండాలి. జాగ్రత్త, ఆర్డర్ మిస్ అయితే మనకేంటంటే ఒక్క స్టెప్లో ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా అన్ని స్టెప్స్ అనేవి ఎగిరిపోతాయి. ఎందుకు? ఇది మనం ఏంటంటే సార్ ఎగ్జామినేషన్లో మనం స్టెప్ 1 నుంచి లేదా ఇన్పుట్ నుంచి డైరెక్ట్గా అవుట్పుట్కి రావచ్చా అంటే రావచ్చు, వీటికి కూడా కొన్ని ట్రిక్స్ ఉంటాయి, కానీ ఈ ట్రిక్స్ అనేవి ఏంటంటే పర్టికులర్ క్వశ్చన్స్కి మాత్రమే అప్లై అవుతాయి. నా యొక్క సజెషన్ ఏంటి అంటే మీరు అన్ని స్టెప్స్ అనేవి ఈక్వల్గా ఫాలో అవుతూ వెళ్ళండి. ఎందుకు సార్ ఇక్కడ అన్ని స్టెప్స్ చేయాలా అంటే ఎస్ చేయాల్సిందే, ఎందుకంటే మనకు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు ఏంటి అనేది మనకు ఖచ్చితంగా తెలియదు. సో ఇక్కడ ఏం అడిగాడు చూడండి, క్వశ్చన్ నెంబర్ 1, ఇన్ హౌ మెనీ స్టెప్స్ విల్ ద ఆన్సర్
బి గాట్. సో ఆన్సర్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎన్ని స్టెప్స్ ద్వారా వస్తుంది, లేదా సెకండ్ స్టెప్లో సెకండ్ ఎలిమెంట్ ఏంటి, అలా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి మనకు అడుగుతాడు. సో అందుకు మనం ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. సో ఇక్కడ 60 రాసామా, నెక్స్ట్ 60 అలాగే ఉంటుంది. సో 60లో ఎటువంటి మార్పు ఉండదు ఇంకా, ఓకేనా. నెక్స్ట్ 60 తర్వాత చిన్న నెంబర్ ఏంటి, 60 తర్వాత చిన్న నెంబర్ 63. సో 63 ఇప్పుడు ఏం చేయాలి, 60 పక్కన పెట్టాలి. సో 60, 63 రిమైనింగ్ నెంబర్స్ ఏంటవి, 75, 70, 65. 75, 70, 65 అలాగే రాసేసాం, ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ 60, 63 అలాగే ఉండాలి, 60, 63 అలాగే ఉన్నాయి. దాని తర్వాత చిన్న నెంబర్ ఏంటి, 65. 65ని మనం ఏం చేసాం, తీసుకొని ఇక్కడ పెట్టాం, అవునా. సో తీసుకొని దాన్ని మిడిల్లో పెట్టాం, మిడిల్లో పెట్టిన తర్వాత 60, 63, 65 దీని తర్వాత అలాగే ఉంది. సో 65 తర్వాత చిన్న నెంబర్ 70. సో 70 అనేది ఇక్కడ వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది 75. అది ఏమైపోయింది, ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసింది. మళ్ళీ దీనికి మనం స్పెషల్గా స్టెప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమైంది, ఎప్పుడైతే 70 అనేది ముందుకు వచ్చేసిందో 75 అనేది లాస్ట్కి వెళ్ళిపోయింది. అండ్ ఈ 75 అనేది ఏమైపోయింది, ఆటో ఫిల్ అయిపోయింది. అంటే దాని ప్లేస్లో ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది. కొన్నిసార్లు ఏంటంటే ఒక ఎలిమెంట్ అనేది ఆటో ఫిల్ అయిపోతుంది, కొన్నిసార్లు 2 లేదా 3 ఎలిమెంట్స్ అనేవి ఆటో ఫిల్ అయిపోతాయి. ఒకవేళ ఆటో ఫిల్ అయిపోతే మళ్ళీ మనం స్టెప్ చేయాల్సిన అవసరం లేదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ మనం ఏంటంటే ఇది సాల్వ్ అనేది చేసేసాం. సో ఇక్కడ సాల్వ్ చేయలేదు, మనం ఏం చేసాం, ఇక్కడ ఈ అరేంజ్మెంట్ అనేది చూసాం ఎలా జరిగింది అని. ఇప్పుడు క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ స్టెప్ 1. సో స్టెప్ 1 ఏం చేయాలి సార్ స్టెప్ 1 వచ్చేసరికి మనకు ఇందులో స్మాలెస్ట్ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలి. సో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏంటి, 18. సో 18 తీసుకున్నామా, 18 తీసుకొని ఇక్కడ ఫస్ట్లో రాశాలి. మిగతా నెంబర్స్ అన్నీ ఎలా ఉంటే అదే ఆర్డర్లో రాయాలి. సో 18 రాసేసాం. మిగతా నెంబర్స్ 35, 30, 25, 22, 27 ఇలా రాయాలి. 35, 30, 25, 22, 27. ఓకే. నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2లో 18 తర్వాత నెక్స్ట్ లీస్ట్ నెంబర్ వచ్చేసరికి 22. సో ఇక్కడ 22. సో 18, 22 దాని తర్వాత అన్ని నెంబర్స్ అలాగే రాసాలి. 35, 30, 25, 27. ఓకేనా. థర్డ్ స్టెప్ 18, 22 అలాగే ఉంటాయి. నెక్స్ట్ దాని తర్వాత లీస్ట్ నెంబర్ వచ్చేసరికి 25. సో 25 కూడా ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది. 25 అనేది రాయాలి. 25 రాసాం. దాని తర్వాత 35 రాయాలి. దాని తర్వాత 30 రాయాలి. దాని తర్వాత 27 రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్కి రండి. ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి 18, 22, 25. 25 తర్వాత 27 అనేది 27 అసెండింగ్ ఆర్డర్లో 27 బిగ్గర్ నెంబర్ 27 వస్తుంది. 27 తర్వాత 35 వస్తుంది. 35 తర్వాత 30 వస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇక ఫిఫ్త్ స్టెప్ అనేది 18 అవుతుంది. దీని తర్వాత 22 అవుతుంది. దీని తర్వాత 25 అవుతుంది. దీని తర్వాత 27 అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ లార్జెస్ట్ నెంబర్ అసెండింగ్ ఆర్డర్లో నెక్స్ట్ మనకు 30 వస్తుంది. 30 తర్వాత ఇక్కడ 35 అనేది ఆటోఫిల్ అయిపోయింది. సో మనకు టోటల్గా ఎన్ని స్టెప్స్లో ఈ అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ అయ్యింది అంటే టోటల్గా 5 స్టెప్స్. సో ఇక్కడ మనం ఏంటంటే లాజిక్స్ అనేవి చూద్దాం. ఓకేనా. లాజిక్స్ అంటే ఇక్కడ ఏవైతే ఇన్పుట్ అవుట్పుట్స్ అనేవి ఉన్నాయో అవి ఎలా వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ బేస్డ్ వస్తాయి. మనకు నెంబర్ బేస్డ్ ఇన్పుట్స్ అనేవి రావచ్చు. ఇంకోటి వర్డ్ బేస్డ్ ఇన్పుట్ రావచ్చు. నెంబర్ బేస్డ్ ఇన్పుట్స్ రావచ్చు, అదేవిధంగా వర్డ్ బేస్డ్ ఇన్పుట్స్ కూడా రావచ్చు. అండ్ కొన్నిసార్లు ఏంటంటే నెంబర్స్ వర్డ్స్ రెండూ కలిపి రావచ్చు. సో నెంబర్స్లో అయితే మనకు ఏ లాజిక్స్ అనేవి ఉంటాయి, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా. డిసెండింగ్. సో సింపుల్గా ఒక లాజిక్ చెప్తాను చూడండి. ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఏంటంటే కోడింగ్ అండ్ డీకోడింగ్కి నాన్న, ఇతను. ఎందుకు కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనకు కొన్ని లాజిక్సే ఉంటాయి, కానీ ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్లో మనం ఏంటంటే లాజిక్స్ అనేవి అవే లాజిక్స్ ఉంటాయి, కానీ ఆ లాజిక్స్ని మనం ఏం చేయాలంటే ఇలా స్టెప్ వైజ్ రాయాలి. అంటే ఇదేమవుతుందంటే మనకు టైం అనేది చాలా కన్జ్యూమ్ అనేది చేస్తుంది. నా సజెషన్ ఏంటి అంటే ఎగ్జామినేషన్లో మీకు ఈ క్వశ్చన్ కనుక కనిపిస్తే మీరు ఇంతవరకు దీన్ని సాల్వ్ చేయలేదు గనక ఉంటే ఇదే కాదు ఏదైనా కానివ్వండి, ఒక కొత్త క్వశ్చన్ లేదా కొత్త కాన్సెప్ట్ అనేది మీకు ఎగ్జామినేషన్లో కనిపిస్తే దానిపైన టైం అనేది వేస్ట్ చేయొద్దు, దాన్ని స్కిప్ చేసేయండి. ఈవెన్ దో ఈ కాన్సెప్ట్ అనేది మీరు నేర్చుకున్నా కూడా ఎగ్జామినేషన్లో కనుక మీకు ఇది వస్తే దీన్ని స్కిప్ చేసి ఎగ్జామినేషన్ మొత్తం అయిపోయిన తర్వాత టైం కనుక ఉంటే
చిన్న చిన్న క్వశ్చన్స్ లేదా నార్మల్ ఏదైతే ఆల్రెడీ మీరు సాల్వ్ చేస్తుంటారో కదా క్వశ్చన్స్, వాటికి టైం ఇచ్చి దాని తర్వాత టైం అనేది మిగిలిన తర్వాత ఒక 2 minutes 3 minutes మిగిలిన తర్వాత ఈ క్వశ్చన్కి రండి, కూల్గా దీన్ని సాల్వ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకు కొంచెం టైం టేకింగ్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, దీని తర్వాత ప్రైమ్ నెంబర్స్, ఓకేనా, ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ ఆడ్ ఇలా లాజిక్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వర్డ్స్కి వస్తే వర్డ్స్లో కూడా అలాగే ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ మనం చెప్పొచ్చు. లేదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్తో పాటు నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లెటర్స్ రావచ్చు. ఇంకా వావెల్స్, కాన్సోనెంట్స్ ఇక్కడ కనిపిస్తుందో లేదో నాకు ఐడియా లేదు. సో ఇక్కడ చెప్తాను చూడండి, ఆల్ఫాబెట్స్ అసెండింగ్ డిసెండింగ్ రావచ్చు, నెంబర్ ఆఫ్ లెటర్స్ రావచ్చు, అంటే ఒక్కొక్క లెటర్లో ఒక్కొక్క వర్డ్లో ఎన్ని లెటర్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి అది తీసుకోవచ్చు, వావెల్స్ తీసుకోవచ్చు, కాన్సోనెంట్ తీసుకోవచ్చు, లేదా వావెల్స్ కాన్సోనెంట్స్ అసెండింగ్ డిసెండింగ్ కూడా చెప్పొచ్చు. ఓకేనా, సో ఈ విధంగా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. ఇన్ హౌ మెనీ స్టెప్స్ విల్ వి గెట్ ద ఆన్సర్, అంటే మనకు అవుట్పుట్ అనేది ఎప్పుడు వస్తుంది, లేదా విల్ వి గెట్ అవుట్పుట్. సో అవుట్పుట్ మనకి ఎప్పుడు వస్తుంది, అవుట్పుట్ అనేది మనకు 5th స్టెప్లో వస్తుంది. సో టోటల్గా 5 స్టెప్స్. నెక్స్ట్ సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్ ఇన్ స్టెప్ 2. సో స్టెప్ 2లో సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్ నుంచి సెకండ్ అంటే ఇదే కదా 22. సో అవర్ ఆన్సర్ ఈస్ 22. నెక్స్ట్ థర్డ్ ఫ్రమ్ రైట్ ఇన్ స్టెప్ 3. సో స్టెప్ 3లో థర్డ్ ఫ్రమ్ రైట్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎంత 35. నెక్స్ట్ థర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ ఇన్ లాస్ట్ స్టెప్లో థర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ 1 2 3. సో లెఫ్ట్ నుంచి థర్డ్ అంటే 25, ఇది 25 అవునా. నెక్స్ట్ ఫోర్త్ ఫ్రమ్ రైట్ ఆఫ్ లాస్ట్ స్టెప్లో ఫోర్త్ ఫ్రమ్ రైట్ 1 2 3 4, ఇది కూడా 25 అవుతుంది, ఇది కూడా 25 అవునా. సో మొత్తం టోటల్గా 5 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ 5 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసాం. ఇలా అడగచ్చు, లేదా లాస్ట్ స్టెప్లో 30కి 25కి మధ్యలో ఏ ఎలిమెంట్ ఉంది అలా కూడా అడగచ్చు. సో ఇందుకు మనం ఏంటంటే అన్ని స్టెప్స్ అనేవి రాయాలి. క్లియరా, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసిన తర్వాత స్టెప్ వైజ్ దాన్ని సాల్వ్ చేయండి. ఇక్కడ లాజిక్ అనేది ఏముంది ఏంటి అనేది మీరు చెప్పండి. సో క్వశ్చన్ నెంబర్ 2 లేదా క్వశ్చన్ నెంబర్ 6 నుంచి ఇది. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ లాజిక్ అనేది ఏంటి, ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది ఈ ఇన్పుట్ లేదా లాస్ట్ స్టెప్ చూసిన వెంటనే మనం చెప్పొచ్చు ఇక్కడ ఏం జరుగుతోంది, ఎటువంటి అరేంజ్మెంట్ అనేది ఉంది అని చూసి మనం చెప్పొచ్చు. ఈ వీడియోని మీరు ఖచ్చితంగా పాజ్ చేయండి, క్వశ్చన్ని సాల్వ్ చేయండి, అండ్ దాంతో ఈ 5 క్వశ్చన్స్ 6 నుంచి 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పాజ్ చేసి వీటికి ఆన్సర్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆ ఆన్సర్స్ అనేవి కరెక్టా కాదా అనేది మీరు చెప్పండి. ఓకేనా, ఐ గెస్ మీరు ఈ వీడియోని పాజ్ చేసుంటారు, దీన్ని సాల్వ్ చేసుంటారు. ఒకవేళ పాజ్ చేయకుండా ఈ వీడియోని కనుక చూస్తుంటే మీరు ఎవరిని మోసం చేస్తున్నారంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఓకేనా, సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి 20 10 30 50 60, లాస్ట్కి వద్దాం 60 50 30 20 10. సో ఇక్కడ ఏమవుతుంది, డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అవుతుంది. సో మనం కూడా అదే విధంగా చేయాలి. సో ఫస్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్లో లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటి 70. సో ఇక్కడ చూడండి 70 అనేది లార్జెస్ట్ ఎలిమెంట్. ఇది వచ్చేసరికి ఆల్రెడీ దాని ప్లేస్లో అదే ఉంది. సో దాని ప్లేస్లో అదే ఉంది కాబట్టి మనం అలాగే రాసేయాలి. అండ్ దాంతోపాటు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ఏదో ఒక ఏంటంటే చేంజ్ అనేది చేయాలి. చేంజ్ చేయకుండా మనం డైరెక్ట్గా స్టెప్ అయితే దించకూడదు. ఖచ్చితంగా ఏదో ఒక చేంజ్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ చేంజ్ అయితే అంటే ఆటోఫిల్ అయితే దాన్ని వదిలేయాలి. సో ఇక్కడ ఏమైంది 70 అనేది ఆటోఫిల్ అయిపోయింది. సో 70 తర్వాత నెక్స్ట్ ఏంటి లార్జెస్ట్ నెంబర్ 65. సో 65 అనేది ఇక్కడ రావాలి. సో 70 తర్వాత 65 రావాలి. 65 తర్వాత మనకి ఏమొస్తుంది 60. సో దీని ప్రకారంగా 65 తర్వాత 60 50 30 60 50, దాని తర్వాత 30 తర్వాత ఏమొస్తుంది 55 అవునా. అవును. సెకండ్ స్టెప్కి వద్దాం. సెకండ్ స్టెప్కి వస్తే 70 రాసాం. ఓకేనా, 70 ఆల్రెడీ రాసేసాం. నెక్స్ట్ 65 అనేది ఇంతకుముందు మనం రాసాం. నెక్స్ట్ 65 తర్వాత లార్జెస్ట్ నెంబర్ ఏంటి 60. సో 60 అనేది ఆల్రెడీ ఆటోఫిల్ అయిపోయింది. ఇది ఏమైపోయింది ఆల్రెడీ ఆటోఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 60 తర్వాత ఉన్న లార్జెస్ట్ నెంబర్ ఏంటి 55. సో 55 అనేది రాయాలి. 55 అనేది మనము రాయాలి. సో 55 రాసాం. 55 రాసిన తర్వాత మనకు 55 రాసిన తర్వాత ఏముండాలి 50 30 50, 30. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం 70 65 60 55 50
30. ఇక్కడ అరేంజ్మెంట్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అంటే మన ఏదైతే ఆన్సర్ అనేది ఉందో లేదా మన అవుట్పుట్ ఏదైతే ఉందో ఒకసారి మనం చూద్దాం. 70, 65 వచ్చేసింది. 60, 50, 30, 55 కరెక్టే. నెక్స్ట్ 70, 65, 60, ఎస్ 2 స్టెప్స్లోనే ఇది అయిపోయింది. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, 2 స్టెప్స్లోనే మన ఆన్సర్ అనేది వచ్చేసి ఇలా క్వశ్చన్స్ కనుక వస్తే మనకు చాలా ఈజీ. ఇక్కడ నుంచి మనం చెప్పొచ్చు, ఈజీగా చెప్పొచ్చు. ఇన్ హౌ మెనీ స్టెప్ డస్ దిస్ కంప్లీటెడ్, ఇది ఎన్ని స్టెప్స్లో కంప్లీట్ అయిపోయింది, 2 స్టెప్లలో కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ 2 స్టెప్స్లో ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద పెన్ అల్టిమేట్ స్టెప్, ఇక్కడ అర్థం కాకుండా ఉంటుంది. సార్ పెన్ అల్టిమేట్ స్టెప్ అంటే ఏంటి, సింపుల్గా పెన్ అల్టిమేట్ స్టెప్ ఏంటంటే లాస్ట్ బట్ వన్ లేదా సెకండ్ లాస్ట్. సో సెకండ్ లాస్ట్ స్టెప్ ఏది, సో సెకండ్ లాస్ట్ స్టెప్ అనేది ఏంటి, ఇక్కడ స్టెప్ 1 సెకండ్ లాస్ట్. ఎందుకు, స్టెప్ 2 అనేది లాస్ట్ స్టెప్. సో ఇక్కడ చూడండి, థర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ ఇన్ స్టెప్ 2. సో స్టెప్ 2లో థర్డ్ ఫ్రమ్ లెఫ్ట్, స్టెప్ 2లో లెఫ్ట్ నుంచి థర్డ్, అదేమవుతుంది 60. ఇక్కడ చూడండి, ఫోర్త్ ఫ్రమ్ లెఫ్ట్ ఇన్ స్టెప్ 3, అసలు స్టెప్ 3నే లేదు. సో నో సచ్ స్టెప్. సో ఇటువంటి స్టెప్ అసలు లేనే లేదు. ఎందుకు, ఓన్లీ 2 స్టెప్స్లోనే ఈ అరేంజ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ ఫ్రమ్ రైట్ ఇన్ స్టెప్ 1. సో స్టెప్ 1లో 1 2 3 4 5. సో ఫిఫ్త్ ఫ్రమ్ రైట్ ఈస్ 65. సో ఆన్సర్ ఇదే కదా. సో ఫిఫ్త్ ఫ్రమ్ 1 2 3 4 5 65. క్లియర్, అర్థమైందా. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ మనకు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 నుంచి వచ్చింది. సో ఇన్పుట్ చూడండి, అవుట్పుట్ చూడండి, ఏ విధంగా సాల్వ్ అయింది ఏంటి అనేది మీరు చెప్పొచ్చు. ఇక్కడ ఏమవుతుంది, మనకు క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, రెండింటికి ఇన్పుట్స్ అనేవి ఒకటే. ఏంటది 35 30 25 22 18 27 సేవ్ అని ఏదైతే ప్రీవియస్గా లాజిక్ వచ్చిందో అదే లాజిక్. ఇక్కడ కూడా ఏం చేయాలి, క్వశ్చన్ని పాజ్ చేయండి, వీడియోని పాజ్ చేయండి, సాల్వ్ చేయండి. నేను అంత లోపల ఇక్కడ రాస్తాను, ఓకేనా. సో ఇన్పుట్ ఏంటి, 35 30 25 22 18 దాని తర్వాత 27. సో స్టెప్ 1. సో స్టెప్ 1లో లార్జెస్ట్ నెంబర్ అనేది ఏంటి, ఆల్రెడీ 35 అలాగే ఉంది, అవునా. 35 ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్. సో డిసెండింగ్ ఆర్డర్. సో 35 ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్. 35 తర్వాత 30 అనేది కూడా అలాగే ఉంది. సో ఎటువంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దీని తర్వాత లార్జెస్ట్ నెంబర్ 27. సో 27 అలాగే ఉంటుంది. నెక్స్ట్ 25 అనేది వచ్చింది, మనకు 22 వచ్చింది, అంటే దాని తర్వాత 18 అనేది వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బీ స్టెప్ 5 ఫర్ ద గివెన్ ఇన్పుట్. సో ఇన్పుట్ అనేది 35 30 25, అసలు స్టెప్ 5నే ఉండదు కదా ఇక్కడ. సో ఇక్కడ మనం ఓన్లీ ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ ఎలిమెంట్స్ని రీఅరేంజ్ చేస్తే మనకేంటంటే ఇక్కడే ఆన్సర్ వచ్చేసింది. ఓన్లీ స్టెప్ 1 ఉంది. సో ఒక స్టెప్పే ఉంది, అవునా. సో స్టెప్ 1 అది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ని మనం చేంజ్ చేద్దాం. చేంజ్ చేద్దాం, ఓకేనా. సో గివ్ మీ ఎ సెకండ్, నేనేం చేస్తానంటే దీన్ని చేంజ్ అనేది చేస్తాను. సో ఇక్కడ మనం ఇది తీసేద్దాం, ఎలిమెంట్స్ని నేను మారుస్తాను, ఓకేనా. ఎస్, లెట్ us టేక్ దిస్ యాజ్ అ ఇన్పుట్. సో ఇది మన యొక్క ఇన్పుట్గా మనం తీసుకుందాం, ఓకేనా. క్లియర్. సో దీన్ని సాల్వ్ చేద్దాం, ఓకేనా. మేబీ క్వశ్చన్ అనేది చాలా చిన్నగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇన్పుట్ రాద్దాం. ఇక్కడ ఇన్పుట్ అనేది తీసుకుందాం. సో ఇన్పుట్ ఏముంది, 43, దాని తర్వాత 22 తర్వాత 34 తర్వాత 29 తర్వాత 63 తర్వాత 55 తర్వాత 31 తర్వాత 51, ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 2 క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్లో ఏమవ్వాలి, అన్నిటికంటే లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది ముందుకు రావాలి. అన్నిటికంటే లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటి, ఇక్కడ 63. సో 63 అనేది ముందుకు వచ్చేసింది. నెక్స్ట్ 43 అలాగే ఉంటుంది, 22 అనేది అలాగే ఉంటుంది, 34 అనేది అలాగే ఉంటుంది, 29 దాని తర్వాత 55 తర్వాత 31 తర్వాత 51. సో 63 తర్వాత లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటి, ఇక్కడ 55, అవునా.
సో ఈ 55. సో సెకండ్ స్టెప్లో 63 43 రాదు, ఇక్కడ మనకి ఏమొస్తుంది 55 వస్తుంది. 55 తర్వాత 43 తర్వాత 22 తర్వాత 34 తర్వాత 29 31 51. సో 55 తర్వాత నెక్స్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి 51. సో 63 55, దాని తర్వాత మనకి ఏమొస్తుంది 51 తర్వాత మనం ఏం రాయాలి 43 రాయాలి. 43 22 34 29 31. సో 51 అయిపోయింది. 51 తర్వాత లార్జెస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి ఏంటి 43. సో 43 అనేది ఏమైపోయింది ఆటోఫిల్ అయిపోయింది. సో 43 తర్వాత లార్జెస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి 34. సో ఫోర్త్ స్టెప్లో 63 తర్వాత 55 తర్వాత 51 తర్వాత 43 తర్వాత 34 రాయాలి. 34 తర్వాత మనం 22 రాయాలి, దీని తర్వాత 29 రాయాలి, దీని తర్వాత 31 రాయాలి. సో ఇక ఫిఫ్త్ స్టెప్కి వద్దాం. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి 63 55 51 43 సో 43 తర్వాత 34 అని మనం ఇంతకుముందు చేంజ్ చేసాం. సో 34 తర్వాత లార్జెస్ట్ నెంబర్ వచ్చేసరికి 31. ఇదేంటి 31 తర్వాత 22 వస్తుంది, దీని తర్వాత 29. ఇక లాస్ట్ స్టెప్ సిక్స్త్ స్టెప్లో అంతా కామన్గా ఉంటుంది. ఏమవుతుంది ఇక్కడ 34 వస్తుంది, ఇక్కడ 31 వస్తుంది, ఈ 29 అనేది ముందు వస్తుంది, 22 వెనక్కి వస్తుంది. అవునా? సో ఇదే క్లియర్. సో ఈ అరేంజ్మెంట్ అనేది ఇది క్లియర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి స్టెప్ 5. సో స్టెప్ 5 అనేది ఏంటి? సో ఇందులో స్టెప్ 5, సో మనకు ఆప్షన్స్ ఇస్తాడు, ఆప్షన్స్లో స్టెప్ 5 ఏంటి? సో స్టెప్ 5 ఏంటి ఇక్కడ రాద్దాం. 63 55 51, దీని తర్వాత 43 తర్వాత 34 తర్వాత 31 తర్వాత 22 తర్వాత 29. సో దిస్ ఈస్ ద స్టెప్ 5. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద లాస్ట్ 2 టర్మ్స్ ఆఫ్ స్టెప్ 3. సో స్టెప్ 3లో లాస్ట్ 2 టర్మ్స్. సో స్టెప్ 3లో లాస్ట్ 2 టర్మ్స్ వచ్చేసరికి 29 31. సో ఇదే కదా 29 31 క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13కి వద్దాం. సో ఇది కూడా మనం అదే విధంగా అరేంజ్ చేయాలి. సో ఇక్కడ ఏమంటున్నాడు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద పెన్ అల్టిమేటమ్ స్టెప్. సో పెన్ అల్టిమేట్ స్టెప్ అంటే ఏంటి? లాస్ట్ బట్ 1 స్టెప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ 1కి వద్దాం. సో స్టెప్ 1లో మనం ఏం చేయాలి? లార్జెస్ట్ నెంబర్ ఏంటి 88. సో దీన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో 88 ఇక్కడ రాయాలి. 88 తర్వాత 25. నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేస్తూ ఉండండి. సో 8, దీని తర్వాత 35 తర్వాత 11 తర్వాత 67 తర్వాత 23. నెక్స్ట్ సెకండ్ స్టెప్ అనేది 88 అలాగే ఉంటుంది. 88 తర్వాత లార్జెస్ట్ నెంబర్ వచ్చేసరికి మనకు 67. సో 67 తర్వాత 25 తర్వాత 8, దీని తర్వాత 35, దీని తర్వాత 11, దీని తర్వాత 23. నెక్స్ట్ థర్డ్ స్టెప్ 88 అలాగే ఉంటుంది. 67 అనేది మనం తీసుకుంటాం. 67 తర్వాత లార్జెస్ట్ నెంబర్ ఈజ్ 35. సో 35 అనేది తీసుకుందాం. 35 25 8 11 23. సో నేను ఏంటంటే కొంచెం తొందరగా రాయడానికి ట్రై చేస్తున్నాను, అందుకు కొంచెం హ్యాండ్ రైటింగ్ అనేది అలా ఇలా పోతుంది. సో నో ప్రాబ్లం. ఇక్కడ 88 అనేది అలాగే ఉంటుంది, 67 అలాగే ఉంటుంది, 35 అలాగే ఉంటుంది. 35 తర్వాత లార్జెస్ట్ నెంబర్ 25 అనేది ఆటోఫిల్ అయిపోయింది. 25 తర్వాత 23 తీసుకున్నాం, దీని తర్వాత 8 వచ్చింది, దీని తర్వాత 11. ఇక ఫిఫ్త్ స్టెప్ కనుక చూస్తే 88 67 35 25 23 11 8. సో ఇది మన అల్టిమేట్ స్టెప్. సో ఫిఫ్త్ స్టెప్ ఇస్ ద అల్టిమేట్ స్టెప్. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద పెన్ అల్టిమేట్ స్టెప్. సో మన ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ స్టెప్ ఈజ్ ద ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 14కి ఆన్సర్ అనేది మీరే కింద టైప్ అనేది చేయండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి అంటే ఈ పర్టికులర్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో దీనికి లాస్ట్ స్టెప్ ఏమవుతుందో మీరు కింద ఏం చేస్తారంటే క్వశ్చన్ నెంబర్ 14 డాట్ దానికి ఆన్సర్ అనేది మీరు కింద కామెంట్స్లో చెప్పండి. ఓకేనా? నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంతవరకు మనం ఏంటంటే ఏవైతే లెటర్స్ నెంబర్స్ ఉన్నాయో నెంబర్స్ చూసాం. ఇప్పుడు ఏంటంటే లెటర్స్ వచ్చాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడానికంటే ముందు ఒకవేళ మీరు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ కానీ లేదా వేరే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ కనుక మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఏం చేయొచ్చు అంటే మా యొక్క తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏంటంటే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కోర్సెస్ అనేవి చాలా మినిమం ప్రైసెస్కి ఏంటంటే అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ మనం
గనక చూస్తే మీరు ఒకవేళ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతుంటే మీరు ఎస్ఎస్సి టైటన్స్ బ్యాచ్ 2.0లో మీరు ఎన్రోల్మెంట్ అనేది తీసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ అనేది చాలా మినిమంగా పెట్టాము. సో 1999కే మేము ఏంటంటే 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది ఇస్తున్నాం. సో మీరు వేరే ఇన్స్టిట్యూట్స్ కనుక వెళ్తే వాళ్ళేంటంటే మీకు 1999కి ఒక సబ్జెక్ట్ కూడా మీకేంటంటే ఇవ్వడం అనేది జరగడం లేదు. సో 1999కి 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది మేము ఇస్తున్నాం. వేరే వాళ్ళైతే 1999కి ఒక సబ్జెక్ట్ అనేది 1 ఇయర్కి ఇస్తున్నారు. సో వాళ్ళకి మాకి మధ్య డిఫరెన్స్ అనేది ఇదే. అండ్ దాంతోపాటు మా యొక్క కంటెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మీరు కూడా చూడొచ్చు. మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత టైటన్స్ 2.0 బ్యాచ్ కనుక ఓపెన్ చేస్తే అందులో మీకేంటంటే డెమో వీడియోస్ అని చెప్పేసి ఉంటాయి. సో డెమో సెక్షన్ అనేది ఉంటుంది. అక్కడ మీరేంటంటే వీడియోస్ అనేవి చూడొచ్చు. వీడియోస్ యొక్క యాక్సెస్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఈ యూట్యూబ్లో కూడా మేమేంటంటే చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా మీరు చూడొచ్చు. ఎస్ఎస్సి జీకే 2025 కోసం వచ్చేసరికి మనము ఎఫ్ఆర్బి ఫ్రీ రివిజన్ బ్యాచ్ అనేది కూడా కండక్ట్ చేస్తాం. సో ఇది వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇది చాలా హెల్ప్ఫుల్ అయిందని చెప్పేసి చాలా మెసేజ్ కూడా చేశారు. మీరు కావాలంటే ఎన్రోల్మెంట్ తీసుకోవచ్చు. సో బ్యాచ్ యొక్క ఫీచర్స్ కనుక వస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకేనా. సో 450+ వీడియోస్ ఉన్నాయి. క్లాస్ నోట్స్ ఉంటుంది. డైలీ టార్గెట్స్ అనేవి ఉంటాయి. సో 2026 ఎగ్జామినేషన్కి మనం ఏంటంటే డైలీ టార్గెట్స్ అనేవి ప్రొవైడ్ చేయబోతున్నాం. సో ఒకవేళ మీ టార్గెట్ కనుక ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 2026 అయితే అది సీజీఎల్ కానివ్వండి, స్టెనో కానివ్వండి, లేదా సిపిఓ కానివ్వండి, సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, ఎంటీఎస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో మీరు అన్ని టాపిక్స్ అనేది కవర్ చేసేలాగా, అన్నిట్లో మాస్టరీ చేసేలాగా మేమేంటంటే మా యొక్క కోర్స్ అనేది డిజైన్ చేస్తాం. సో 200+ టాపిక్ వైజ్ టెస్ట్ అనేది ఉంటుంది. లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. 10 ఫుల్ లెంత్ మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకేంటంటే మేము ఈ కోర్స్లోనే ప్రొవైడ్ అనేది చేస్తున్నాం. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ కనుక ఉంటే మీరు ఎన్రోల్మెంట్ అనేది తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు క్వాంట్ 2.0 బ్యాచ్ అనేది కూడా మనం స్టార్ట్ చేసి ఉన్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ లెటర్స్ని కూడా గమనిద్దాం. సో లెటర్స్ అనేవి ఏమవుతున్నాయి. సో లెటర్స్ యొక్క లాజిక్ కూడా చెప్పాను మీకు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అసెండింగ్ ఉండొచ్చు, డిసెండింగ్ ఉండొచ్చు, కాన్సనెంట్స్ ఉండొచ్చు, వావెల్స్ ఉండొచ్చు. అదేవిధంగా ఏముండొచ్చు, ఇక్కడ వర్డ్ అనేది ఉందా. సో ఇక్కడ వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఈ వర్డ్కి 3 లెటర్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 లెటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేయొచ్చు, ఈ లెటర్స్ వైజ్గా కూడా అసెండింగ్ డిసెండింగ్లో అరేంజ్ చేయొచ్చు. సో ఏం జరిగిందో చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే ఇన్పుట్ అనేది ఇది, అవుట్పుట్ చూద్దాం. సో అవుట్పుట్లో యావరేజ్, ఫేవర్, గవర్నమెంట్, హయ్యర్, టారిఫ్, ద, విల్. అంటే ఇక్కడ ఏం జరిగింది జాగ్రత్తగా చూడండి. ఏదైతే లెటర్స్ ఉన్నాయో వాటిని డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేశాడు, అంటే అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశాడు. సో మనం కూడా ఏం చేయాలి, అదే విధంగా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో దానికోసం నేనేం చేస్తానంటే ఏదైతే ఈ క్వశ్చన్ ఉందో ఇందులో మొత్తం వర్డ్స్ రాయకుండా వాటి యొక్క లెటర్స్ ఫస్ట్ లెటర్ మాత్రమే రాస్తాను. సో ఇన్పుట్లో మనకి ఏముంది, ఇక్కడ టీ, దీని తర్వాత పి, దీని తర్వాత ఐ తర్వాత ఎం తర్వాత పి. సో పి 2 ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ పిఆర్ రాస్తాను, ఇక్కడ పిఓ రాస్తాను. సో జీ, దీని తర్వాత డబ్ల్యూ. సో అసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో అన్నిటికంటే చిన్న వాల్యూ ఏంటి. సో అన్నిటికంటే చిన్న వాల్యూ వచ్చేసరికి మనకు జీ వస్తుంది, అవునా కాదా. సో జీ అలాగే ఉంటుంది. దాని తర్వాత టీ రాయాలి, టీ తర్వాత పిఆర్ తర్వాత ఐ తర్వాత ఎం తర్వాత పిఓ, దాని తర్వాత డబ్ల్యూ. ఓకే. సో జీ అనేది అయిపోయింది. సో జీ తర్వాత 7 తర్వాత మన నెక్స్ట్ వచ్చేసరికి ఐ, అవునా. ఐ ఎలిమెంట్, ఐ అనేది 9th లెటర్. సో ఐ అనేది 9th లెటర్. సో జీ తర్వాత ఐ రాసాం, ఐ తర్వాత టీ, పిఆర్, ఎం, పిఓ, డబ్ల్యూ. సో జిఐ అయిపోయింది. సో ఇది 9 తర్వాత నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి 13, ఎం, 13. క్లియర్. సో 4th. సో జిఐ మనం ఏం చేయాలి, ఐ తర్వాత ఎం అనేది రాయాలి, ఎం తర్వాత టీ రాస్తాం. ఓకేనా, ఎం తర్వాత టీ అనేది రాస్తాం. సో ఇక్కడ కరెక్టేనా మనం చేస్తున్నది. సో ఇది ఇన్పుట్, ఇది సారీ స్టెప్ 1 స్టెప్ 2 ఇది స్టెప్ 1. ఓకేనా, స్టెప్ 1, ఇది స్టెప్ 2. సో అది ఇన్పుట్, ఇది స్టెప్ 3. స్టెప్ 3లో 3 ఎలిమెంట్స్ చేంజ్ అవ్వాలి. క్లియర్. సో టీ తర్వాత పిఆర్ తర్వాత పిఓ తర్వాత డబ్ల్యూ. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జిఐఎం 3 వచ్చేసాయి. ఎం తర్వాత ఏ లెటర్ వస్తుంది, పి అనేది వస్తుంది, అవునా. సో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్తే పి వస్తుంది. సో పిలో కూడా పిఓ అనేది ముందు వస్తుందా, పిఆర్ అనేది ముందు వస్తుందా. సో ఓ ఈజ్ 15, ఆర్ ఈజ్ 18. సో పిఓ అనేది రావాలి.
ఓకేనా. సో ఫోర్త్ అరేంజ్మెంట్లో మనం GIM రాస్తాం, రాసిన తర్వాత PO రాస్తాం, రాసిన తర్వాత T రాస్తాం, T తర్వాత PR రాస్తాం, PR తర్వాత W రాస్తాం. సో ఇక ఫిఫ్త్ అరేంజ్మెంట్లో GIM PO ఇక PR తీసుకోవాలి, PR తీసుకున్నాం, PR తీసుకున్న తర్వాత T వస్తుంది, W వస్తుంది. దీని తర్వాత ఏవైతే 2 ఎలిమెంట్స్ ఉన్నాయో T కానివ్వండి, W కానివ్వండి, ఇవి ఏమైపోయా ఆటోఫిల్ అయిపోయాయి. సో T అంటే 20, W అంటే 23. సో ఇవి ఏమైపోయా ఆటోఫిల్ అయిపోయాయి. సో ఇందులో ఫిఫ్త్ స్టెప్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద ఫిఫ్త్ స్టెప్ అంటే అవుట్పుట్ అనేది ఏంటి అని అడిగాడు. సో అవుట్పుట్ వచ్చేసరికి ఆన్సర్ 5 ఇది అడగచ్చు, లేదా ఇందులో ఏదైనా అడగచ్చు. ఏం అడగచ్చు, స్టెప్ 2లో ఓకేనా, స్టెప్ 2లో పవర్కి ప్రోడక్ట్స్కి ఓకేనా, పౌడర్కి ప్రోడక్ట్స్కి మధ్య ఏం ఎలిమెంట్ ఉంది. సో స్టెప్ 2లో పౌడర్కి ప్రోడక్ట్స్కి మధ్య ఏముంది, M ఉంది, అంటే మిల్క్ ఉంది. సో ఇలా ఏదైనా అడగచ్చు. సో ఏది అడిగినా కూడా మనం ఏంటంటే ఇలా ఒకసారి సాల్వ్ చేసేస్తే దాన్ని ఈజీగా దాని యొక్క ఆన్సర్ అనేది మనం చెప్పేయచ్చు. అర్థమైందా. సో ఇది అసెండింగ్ ఆర్డర్ అన్నమాట. క్లియర్. సో ఐ గెస్ మీకు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో మీకు ఇది బాగా అర్థమవుతుంటే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇప్పుడు ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఈ అరేంజ్మెంట్ ఓకేనా, ఈ అరేంజ్మెంట్ వెనకాల ఏదైతే మనం చేసామో అందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద మిడిల్ టర్మ్ ఇన్ స్టెప్ 4. సో స్టెప్ 4లో మిడిల్ టర్మ్ ఏంటి, సో స్టెప్ 4లో మిడిల్ టర్మ్. సో స్టెప్ 4లో మిడిల్ టర్మ్ వచ్చేసరికి PO అంటే పౌడర్, POWDER. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ 17th క్వశ్చన్. సో ఇక్కడ నెంబర్స్ వచ్చేసాయి. సో నెంబర్స్ అనేవి ఏం చేయాలి అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం ఒకసారి గమనిద్దాం ఓకేనా. ఇంతవరకు మనం ఏం చూసాం, అసెండింగ్ చూసాం, డిసెండింగ్ చూసాం. సో ఇవి ఇక్కడ అదే విధంగా ఉందా లేదా చూద్దాం. సో ఇక్కడ 19 అనేది ఉంది, 17 ఉంది, 15 ఉంది. ఇవి ఎలా ఉన్నాయి, డిసెండింగ్గానే ఉన్నాయి. కానీ ఇక్కడ 12 వచ్చింది, ఇక్కడేమో 13 వచ్చింది. ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ లేదు. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ ఏమైనా ఉందా, 12, 13, 16, 18, 19. సో ఇక్కడ నుంచేమో అసెండింగ్ ఆర్డర్ ఉంది, ఇక్కడ నుంచేమో డిసెండింగ్ ఆర్డర్, ఇక్కడ నుంచి అసెండింగ్, ఇక్కడ నుంచి డిసెండింగ్ ఉంది. ఏంటి దీని వెనక లాజిక్, ఈ లాజిక్ మనం తెలుసుకోవాలి అంటే ఇన్పుట్ నుంచి స్టెప్ 1కి రండి. సో ఇన్పుట్ నుంచి స్టెప్ 1లో ఏ చేంజెస్ అయ్యాయి అవి మార్క్ చేయండి. సో ఇన్పుట్ నుంచి స్టెప్ 1 కనుక మనం చూస్తే మనకి ఏమైంది, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అంటే 12 అనేది చేంజ్ అయింది ఓకేనా. ఇంతకుముందు 15 ఉండేది, ఇప్పుడు ఏమైంది 12 వచ్చింది. సో 12 తర్వాత 15 తర్వాత 17 తర్వాత 18 తర్వాత ఇక్కడ ఏమైంది 13 అనేది మిస్ అయింది. అంటే ఇక్కడ ఏం చేంజెస్ అయ్యాయి స్టెప్ 1లో, జాగ్రత్తగా చూడండి. స్టెప్ 1 మనకేంటంటే లాజిక్ మనం తెలుసుకోవాలంటే ఎయిదర్ అవుట్పుట్ అన్నా చూడాలి, లేదా ఏదైతే మన యొక్క ఫస్ట్ స్టెప్ అంటే ఇన్పుట్ నుంచి ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది చూడాలి. సో ఆ రెండింటిని చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చూసామంటే ఏవైతే ఈ 2 నెంబర్స్ ఉన్నాయో ఏంటవి 12, 13 ఇవి ఏమయ్యాయి అంటే వీటిని మనము ఒకటి ముందు పెట్టాం, ఇంకోటి వెనక పెట్టాం. సో 12ని మనం ముందు పెట్టాం, 13ని లాస్ట్లో పెట్టాం. నెక్స్ట్ స్టెప్లో ఏమైంది చూడండి, 15, 16 అంటే 15 అనేది 12, 13 తర్వాత అసెండింగ్ ఆర్డర్లో కనుక మనం వెళ్తే మనకి ఏమేమి వస్తాయి, 15 వస్తుంది, 16 వస్తుంది. సో 15 అనేది ఏం చేసాం, 12 కంటే ముందు పెట్టాం, 12కి లెఫ్ట్ సైడ్లో పెట్టాం, 13కి రైట్ సైడ్లో పెట్టాం. ఇక్కడ చూడండి 15 అనేది ఇక్కడ పెట్టాం, 16 అనేది రైట్లో పెట్టాం. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే నెంబర్స్ అనేవి అసెండింగ్ ఆర్డర్లో తీసుకుంటున్నాం. వాటిని ఏంటంటే ఒకటి రైట్లో, ఒకటి లెఫ్ట్లో, ఒకటి రైట్లో, ఒకటి లెఫ్ట్లో ఇలా అరేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అవునా కాదా. 15, 17. సో 15, 16 తర్వాత నెక్స్ట్ నెంబర్స్ ఏంటి 17, 18. సో 17 చూడండి, 17 ముందుకు వచ్చింది, 18 అనేది లాస్ట్కి వచ్చింది. సో 17, 18 తర్వాత 19, 20. సో 19 అనేది ముందుకు వచ్చింది, 20 అనేది లాస్ట్కి వచ్చింది. సో అదే ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. అవునా కదా, అదే ఆర్డర్ ఫాలో. సో మనం కూడా ఏం చేయాలి, అదే ఆర్డర్ ఫాలో చేయాలి. సో ఇన్పుట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఇన్పుట్ రాయండి 20, దాని తర్వాత 15, దాని తర్వాత 25, దాని తర్వాత 10 తర్వాత 12 తర్వాత 30. ఇక్కడ సరిపోవడం లేదే. సో మనం ఏం చేయాలి, దీన్ని మళ్ళీ రఫ్ చేసి కొంచెం చిన్నగా రాయాలి. సో ఇక్కడ తీసుకుందాం ఇన్పుట్ ఏమొచ్చింది సార్, ఇన్పుట్ వచ్చేసరికి 20 వచ్చింది, 15. మై డియర్ ఫ్రెండ్స్ ఇన్పుట్ రాయండి 25, 10, దాని తర్వాత 12, దాని తర్వాత 30. బోర్ కొడుతుంది కదా సార్, ఏంటి సార్ ఇది ఇంత సోదా మాకంటే. అవును తప్పదు, ఏం చేద్దాం, ఇలా కొత్త కాన్సెప్ట్ అడుగుతుంటే మనం చేయాల్సి వస్తుంది ఓకేనా. ఫస్ట్ స్టెప్లో ఏవైతే లీస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ రెండింటిని ఐడెంటిఫై చేయండి. లీస్ట్ ఎలిమెంట్స్ వచ్చేసరికి 10, 12. సో 10 అనేది లాస్ట్లో పెట్టాలి, 12 అనేది మనం ఏం చేయాలి ఫస్ట్లో పెట్టాలి.
సో 10 12 ఫస్ట్లో పెట్టేసాం, మిగతావన్నీ అలాగే రాసండి. 20, దాని తర్వాత 15, దాని తర్వాత మనకు 30 తీసుకోవాలి, దాని తర్వాత 35 తీసుకోవాలి, 35 తర్వాత సో 30 35 తర్వాత సో 10 20 15 25 30, ఇక్కడ 25 ఉంది కదా, 25 30 35 40 మీకు అర్థమైపోతుంది. ఏదైనా మీరు చిన్న మిస్టేక్ కనుక చేస్తే మీకే అర్థమైపోతుంది. నెక్స్ట్ సెకండ్ 10 12 తర్వాత నెక్స్ట్ నెంబర్స్ వచ్చేసరికి మనకు 15, దాని తర్వాత 20, ఇవే కదా చూడండి, 15 20 15 20. సో 15 అనేది మనం ఏం చేయాలి, ఇక్కడ లెఫ్ట్కి పంపించాలి. ఇక్కడ 15 వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది, ఇవి రెండు రాసేసాం. ఓకే, 15 20 రెండు రాసేసాం. 20 ఏమవుతుంది, 12 అనేది ఇటుపక్కకి వెళ్తుంది, 20 అనేది ఇటుపక్కకి వెళ్తుంది. ఓకే, సో 10 అయిపోయింది, 20 అయిపోయింది, 15 అయిపోయింది. నెక్స్ట్ నెంబర్స్ 25 25 తర్వాత 30 30 తర్వాత 35 35 తర్వాత 40. సో సెకండ్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్కి వద్దాం. థర్డ్ స్టెప్లో మనకు 20 తర్వాత ఉన్న నెంబర్స్ 25 25 తర్వాత 30, అంతే కదా, 25 30. సో 25 అనేది లెఫ్ట్కి రావాలి, 25 దాని తర్వాత 15 దాని తర్వాత 10, సో 25 30 ఈ రెండు నెంబర్స్. సో ఇక్కడ వచ్చేసరికి 35 35 తర్వాత మిగిలింది ఏంటి 40, మళ్ళీ మనకు ఇక్కడ 12 వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది, 25 తర్వాత ఇక్కడ రైట్లో 30 వస్తుంది. అవునా, ఇక లాస్ట్ స్టెప్ ఫోర్త్ స్టెప్కి వద్దాం. ఫోర్త్ స్టెప్లో మనకు 35 40 ఏమైతే ముందుకు వచ్చేసాయి. సో 35 ఇక్కడ వస్తుంది, 35 25 15 10 40 లాస్ట్కి వెళ్ళిపోతుంది. లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ 12 20 30. సో ఇక్కడతో ఏవైతే 4 స్టెప్స్ ఉన్నాయో 4 స్టెప్స్లో మన ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మన అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి స్టెప్ 4 ఆఫ్ ద గివెన్ ఇన్పుట్. సో గివెన్ ఇన్పుట్లో స్టెప్ 4. సో స్టెప్ 4 ఏంటి, ఇదే. సో మన అవుట్పుట్ అడుగుతున్నాడు, సో అవుట్పుట్ ఇది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి లాస్ట్ 2 టర్మ్స్ ఆఫ్ స్టెప్ 3. సో స్టెప్ 3 యొక్క లాస్ట్ 2 టర్మ్స్ ఏంటవి, స్టెప్ 3 యొక్క లాస్ట్ 2 టర్మ్స్ 20, 30. అవునా, నెక్స్ట్ 19th క్వశ్చన్ ఉందా, లేదు. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ చేంజ్ అయిపోయింది. సో ఇలా కూడా వస్తాయి క్వశ్చన్స్. ఓకేనా, మనకేంటంటే అసెండింగ్ డిసెండింగ్ ఆర్డరే కాదు, అసెండింగ్ కొన్నిసార్లు డిసెండింగ్ కొన్నిసార్లు వస్తాయి, లేదా కొన్నిసార్లు ప్రైమ్ నెంబర్స్ కాన్సోనెంట్ నెంబర్స్ ఆ విధంగా కూడా సెగ్రిగేట్ చేస్తారు. సో జాగ్రత్తగా ఒక్కొక్కటి చూస్తుండండి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. గ్రీన్, ఎల్లో, బ్లూ, ఆరెంజ్, రెడ్, పర్పుల్, వైట్. సో ఇక్కడ ఏం జరిగింది, మనం లాస్ట్ స్టెప్కి వద్దాం. సో ఇది డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశాడు. సో వై అంటే 25, డబ్ల్యూ అంటే 23, ఇది 18, ఇది వచ్చేసరికి 16, ఇది వచ్చేసరికి 15, ఇది వచ్చేసరికి 7, ఇది వచ్చేసరికి 2. అవునా, సో డిసెండింగ్ ఆర్డర్. సో మనం కూడా అదే విధంగా డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో ఇన్పుట్ ఏముంది, టీ తర్వాత డబ్ల్యూ తర్వాత సి తర్వాత హెచ్ తర్వాత జీ తర్వాత ఎస్ తర్వాత మళ్ళీ టీ వచ్చింది. సో 2 టీస్ వచ్చాయి కాబట్టి టీఆర్ఓ, ఇక్కడ కూడా టీఆర్ఈ. ఓకే, టీఆర్ఈ. సో అన్నిటికంటే బిగ్గెస్ట్ లెటర్ అనేది మనం ముందు రాయాలి. సో ఫస్ట్ స్టెప్ 1లో బిగ్గెస్ట్ లెటర్ ఏంటి, డబ్ల్యూ. సో డబ్ల్యూ అనేది ముందు రాసాం. నెక్స్ట్ టీఆర్ఈ వస్తుంది. ఓకేనా, సో డబ్ల్యూ ముందు రాసాం, టీఆర్ఈ వస్తుంది. నెక్స్ట్ సి, దీని తర్వాత హెచ్, దీని తర్వాత జీ, దీని తర్వాత ఎస్, దీని తర్వాత టీఆర్ఓ. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2కి వద్దాం. స్టెప్ 2కి వచ్చేసరికి డబ్ల్యూ అనేది ఆల్రెడీ రాసేసాం. డబ్ల్యూ తర్వాత హైయెస్ట్ వచ్చేసరికి మనకు ఏమొస్తుంది, టీ వస్తుంది. అవునా, సో టీలో కూడా హైయెస్ట్ ఏంటి, సో టీఆర్ రెండిట్లో కామన్. అవునా, టీఆర్ రెండిట్లో కామన్. సో టీఆర్ఓనా టీఆర్ఈనా, ఓ అంటే 15, ఈ అంటే 5. సో మనం ఏం చేయాలి, టీఆర్ఓ అనేది రాయాలి. సో టీఆర్ఓ రాసిన తర్వాత ఏమవుతుంది, టీఆర్ఈ వస్తుంది. సో టీఆర్ఈ ఏమైంది, ఇక్కడ ఆటోఫిల్ అయిపోయింది. సో దీని తర్వాత సి వస్తుంది, దీని తర్వాత హెచ్ వస్తుంది, దీని తర్వాత జీ వస్తుంది, దాని తర్వాత ఎస్ అనేది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్కి వద్దాం. సో డబ్ల్యూ, టీఆర్ఓ, టీఆర్ఈ అలాగే ఉంటుంది. ఇప్పుడు సిహెచ్జిఎస్లో బిగ్గెస్ట్ లెటర్, లార్జెస్ట్ లెటర్ వచ్చేసరికి మనకు ఎస్ వస్తుంది. సో ఎస్ రాస్తాం, సిహెచ్జి రాస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్లో వచ్చేసరికి డబ్ల్యూ అలాగే ఉంటుంది, టీఆర్ఓ అలాగే ఉంటుంది, టీఆర్ఈ అలాగే ఉంటుంది, ఎస్ అనేది అలాగే ఉంటుంది. సిహెచ్జిలో జీ అనేది 7th లెటర్ కాదు, హెచ్ అనేది 8th లెటర్. ఓకేనా, హెచ్ అనేది 8th లెటర్. సో హెచ్ అనేది ఇక్కడ రాసాం, సిజి. ఇక 5th స్టెప్. సో టోటల్గా మనకు 5 స్టెప్స్ పడుతున్నాయి ఇక్కడ, డబ్ల్యూ, టీఆర్ఓ, టీఆర్ఈ, ఎస్, హెచ్, జి, సి. అవునా, సో ఇంతే కదా, క్లియర్. సో హౌ మెనీ స్టెప్స్ ఆర్ రిక్వైర్డ్ టు గెట్
టు ఫైనల్ అవుట్పుట్. సో ఫైనల్ అవుట్పుట్కి రావడానికి మనకు ఎన్ని స్టెప్స్ పడ్డాయి? 5 స్టెప్స్ పడ్డాయి. విచ్ వర్డ్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇన్ బిట్వీన్ ఎలిమెంట్ అండ్ ఆల్టర్? ఎలిమెంట్కి ఆల్టర్కి మధ్యలో స్టెప్ 3లో ఓకేనా, ఈ అండ్ ఏ. సో ఈకి ఏకి మధ్యలో ఎలిమెంట్ అండ్ ఆల్టర్. సో ఇక్కడ ఎలిమెంట్ ఆల్టర్ ఉన్నాయా? లేదు. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి? సో స్టెప్ 3లో ఇక్కడ ఎలిమెంట్ ఆల్టర్ తీసేయండి ఓకేనా. మేబీ క్వశ్చన్ అనేది వేరే క్వశ్చన్ ఉండాల్సింది ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తారంటే స్టెప్ 3లో మీరు ఏం చెప్తారంటే నాకు ఓకేనా, ఎస్ అండ్ టిఆర్ఓ. ఎస్ అంటే స్పోర్ట్స్, స్పోర్ట్స్కి అండ్ ట్రోఫీకి, స్పోర్ట్స్కి అండ్ ట్రోఫీకి. సో థర్డ్ స్టెప్లో స్పోర్ట్స్ అండ్ ట్రోఫీకి మధ్యలో ఏముంది? టిఆర్ఈ ఉంది, అంటే ట్రీట్ అనేది ఉంది. సో టిఆర్ఈఏటి అనేది ఉంది. సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జోన్? సో జోన్ కాదు ఇక్కడ. సో మేబీ వేరే క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ పేస్ట్ అయ్యాయి. సో ఏం చేస్తారంటే పొజిషన్ 4లో హౌస్ యొక్క పొజిషన్ ఏంటి? హౌస్ యొక్క పొజిషన్ అనేది స్టెప్ 4లో ఎక్కడుంది? సో స్టెప్ 4లో హౌస్ అనేది ఎక్కడుంది? ఇది వచ్చేసరికి మనకు 1 2 3 4 5. సో లెఫ్ట్ నుంచి 5th, రైట్ నుంచి 1 2 3. సో థర్డ్. సో రైట్ నుంచి థర్డ్, అవునా. సో ఇలాగా మనకేంటంటే క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ అనేది మనం తీసుకుందాం. ఇక్కడ ఇంతవరకు మనం లెటర్స్ అనేవి చూసాం, వర్డ్స్ చూసాం, దీని తర్వాత నెంబర్స్ చూసాం. ఒకవేళ రెండింటిని కలిపి ఎగ్జామినేషన్లో అడగచ్చా అంటే ఎస్, అడగచ్చు. అది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం జరిగిందో మీరు గమనించండి. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మధ్య మనకు ఏం జరిగింది అనేది మీరు చూడండి ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం వేరియస్ క్వశ్చన్స్ అడగచ్చు. ఎటువంటి క్వశ్చన్స్ కావాలంటే అటువంటి క్వశ్చన్స్ అడగచ్చు. సో ఒక్కసారి గమనిద్దాం. ఇక్కడ ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి వస్తే, లేదా ఇన్పుట్ నుంచి మనం లాస్ట్ స్టెప్కి వస్తే ఏం జరుగుతుంది? 27 నెంబర్స్ చూడండి, 27 35 69 72. సో నెంబర్స్ అనేవి అసెండింగ్ ఆర్డర్లో జరుగుతున్నాయి. అదే లెటర్స్ కానివ్వండి, వర్డ్స్ ఏం జరుగుతున్నాయి? సో టీ అంటే 20, పి అంటే 16, ఓ అంటే 15, జీ అంటే 7. సో ఇది వచ్చేసరికి డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అంతేనా కాదా? అవునా కాదా? ఇక్కడ ఫస్ట్ ఏం చేంజ్ అయింది అది కూడా చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమొచ్చిందంటే నెంబర్ అనేది వచ్చింది. సో 21 అనేది స్మాలెస్ట్ నెంబర్. సో 21 వచ్చింది. సో అదే మనం చేయాలి. సో ఫస్ట్ స్టెప్లో స్మాలెస్ట్ నెంబర్ చూడండి. స్మాలెస్ట్ నెంబర్ 31. స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 31. సో 31 రాయాలి. 31 తర్వాత మనకి ఏమొస్తుంది? 86 తర్వాత ఓ ఓకేనా. అంత రాయడం లేదు నేను. దాని తర్వాత ఎస్ తర్వాత డి తర్వాత 49 తర్వాత ఏ తర్వాత 45. సో ఇక్కడ ఇప్పుడు నెంబర్ అనేది మనం చేసాం. ఫస్ట్ స్టెప్కి నెంబర్ చేసాం. సెకండ్ స్టెప్లో మనం ఏం చేయాలి? లెటర్ చేయాలి. సో లెటర్ అంటే అన్నిటికంటే హైయెస్ట్ లెటర్ ఏంటి ఇందులో? సో లెటర్స్ కనుక మనం చూస్తే ఓ ఉంది, ఎస్ ఉంది, డి ఉంది, ఏ ఉంది. సో ఎస్ అనేది అన్నిటికంటే లార్జెస్ట్ లెటర్, అవునా కాదా? సో ఎస్ అనేది 19. సో 19 మనం తీసుకోవాలి. సో 31 తర్వాత ఎస్ రాయాలి. ఎస్ తర్వాత 86 రాయాలి. 86 తర్వాత ఓ రాద్దాం. ఓ తర్వాత డి రాద్దాం. డి తర్వాత 49 రాద్దాం. ఏ రాద్దాం. 45 రాద్దాం. ఓకేనా. చూసుకుందాం ఓకేనా. ఈ క్వశ్చన్ మనము చూసుకుందాం ఓకేనా. సో 31 అయిపోయింది. దీని తర్వాత ఎస్ అనేది మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? లెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ అయిపోయింది. నెంబర్ తర్వాత లెటర్ అయిపోయింది. లెటర్ తర్వాత ఇప్పుడు మళ్ళీ నెంబర్ రావాలి. సో 31 తర్వాత లార్జెస్ట్ నెంబర్ వచ్చేసరికి 45. సో 45 రాయాలి. సో 45ని రౌండ్ ఆఫ్ చేయండి. సో రౌండ్ ఆఫ్ చేస్తుంటే మీకు ఏంటంటే రాయడానికి ఈజీగా ఉంటుంది. సో 45 తర్వాత 86 ఓ డి 49 ఏ. సో ఇప్పుడు నెంబర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లో లెటర్ తీసుకోవాలి. ఎస్ తర్వాత లార్జెస్ట్ లెటర్ ఓ ఉంది, డి ఉంది. దీని తర్వాత సో లార్జెస్ట్ లెటర్ వచ్చేసరికి ఓ ఉండాలి. సో 31 తర్వాత ఎస్ తర్వాత 45 తర్వాత ఓ రావాలి. ఓ తర్వాత 86 రావాలి. 86 తర్వాత డి రావాలి. డి తర్వాత 49 రావాలి. దాని తర్వాత ఏ. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ తీసుకుందాం. ఇప్పుడు లెటర్ అయిపోయింది కాబట్టి నెంబర్ తీసుకోవాలి. సో 31 తర్వాత ఎస్ తర్వాత 45 తర్వాత ఓ. 45 తర్వాత ఉన్న నెంబర్ వచ్చేసరికి 49. సో 49 అనేది ఇక్కడ రాస్తాం. దీని తర్వాత 86 రాస్తాము. 86 తర్వాత డి రాస్తాము. డి తర్వాత ఏ రాస్తాము. సో ఇప్పుడు నెంబర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ లెటర్గా రావాలి. సో ఎస్ అయిపోయింది. ఓ అయిపోయింది. ఇక్కడ మనం చూడాల్సింది నెక్స్ట్ లార్జెస్ట్ లెటర్ వచ్చేసరికి డి. సో సిక్స్త్ స్టెప్లో 31 ఎస్ 45 ఓ 49 నెక్స్ట్ డి ఉండాలి. డి తర్వాత 86 ఉండాలి. 86 తర్వాత ఏ అనేది ఉండాలి. ఇప్పుడు మన అరేంజ్మెంట్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిందా కాలేదా? ఎస్.
సిక్స్త్ స్టెప్లో మన అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ అయ్యింది. సిక్స్త్ స్టెప్లో టోటల్గా 6 స్టెప్స్లో మన అరేంజ్మెంట్ కంప్లీట్ అయింది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక 3 క్వశ్చన్స్ అనేవి మీకు అడిషనల్గా ఇస్తాను. ఆ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు కామెంట్లో చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 23 ఏంటంటే వాట్ ఈస్ ద ఎలిమెంట్ ఫ్రమ్ లెఫ్ట్ లేదా థర్డ్ లెఫ్ట్, ఓకేనా, థర్డ్ లెఫ్ట్ ఇన్ స్టెప్ 3. సో స్టెప్ 3లో థర్డ్ లెఫ్ట్లో ఎలిమెంట్ ఏంటి? 24th which are the రాసాను చూడండి. which are the last 2 terms in penultimate step. సో పెనల్టిమేట్ స్టెప్లో లాస్ట్ 2 టర్మ్స్ ఏంటి? ఇక్కడ 25th వద్దాం. 25th వచ్చేసరికి ఓకేనా, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ 45 in ఓకేనా 4th step 4. సో 23, 24, 25 ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి మీరు కింద కామెంట్స్లో చెప్పండి, లేదా మీరు ఏదైతే నోట్బుక్ రాస్తున్నారో దాని పక్కన రాయండి. సో ఈ విధంగా మనకి ఏంటంటే క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఈ ఇన్పుట్ అవుట్పుట్ టాపిక్ అనేది మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లో చూస్తే దీని యొక్క వాల్యూ అనేది ఇంతే. సో దీనికి మించి కనుక వెళ్తే అది బ్యాంకింగ్ లెవెల్ అయిపోతుంది. మనం ఏం చేయాలి, ఇక్కడతో దీన్ని స్కిప్ అనేది చేయాలి. ఓకే, సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ దట్ మీరు ఏదైతే ఈరోజు ఈ ఇన్పుట్ అవుట్పుట్ కాన్సెప్ట్ నేర్చుకున్నారో ఇది బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఓకేనా, మీకు ఈ వీడియో కనుక బాగా అర్థమై ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ అనేవి చూడాలనుకుంటే మా ఛానల్ని ఏంటంటే సబ్స్క్రైబ్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ లవ్లీ డే అహెడ్.